అందులో ఈ మధ్యకాలంలో మన మధ్య మసలినటువంటి ఒక గొప్ప అవధూత, దిగంబరి అమ్మ, సాధు మాత చివటం అమ్మగారు. ఆమె అసలు పేరు అచ్చమాంబ. చిన్ననాటి నుంచి కూడా రామనామం అంటే విపరీతమైన అభిమానము. ఆ రామనామ స్మరణతోటి ఆమె అంత అద్భుత స్థితికి వచ్చేసారు. ఆమె చివటం గ్రామం వారి అత్తవారి ఊరు. కొన్ని కష్టాలు రావడంతో ఆమె కుటుంబాన్ని ఇంకా పూర్ణ వైరాగ్యంతో వదిలేసి, కష్టాలు భరించలేక కాదు, దైవాన్వేషణలో అవి సంకేతాలు, దైవం రమ్మంటున్నాడన్న భావంతో వాటిని వదిలేసి ఆమె పూర్ణంగా సాధనలోకి వెళ్ళిపోయారు. ఒక స్థితిలో ఆమెకి దేహం మీద బట్ట ఉందో లేదో కూడా తెలిసేది కాదు. అదృష్టం ఏంటంటే శ్రీ భరద్వాజ మాస్టారి దయ వల్ల, వారి సూచన వల్ల ఆ అమ్మాయి యొక్క దర్శన భాగ్యం నాకు 1980 నుంచి 1 సంవత్సరంన్నర పాటు అమ్మ సమాధి చెందే వరకు దొరికింది. ఆ తల్లి లాంటి వాళ్ళు లేరని సుధీంద్ర బాబు గారు ఒకసారి చెప్పారు. సుమారు 20 సంప్రదాయాల పేర్లు చెప్పి, ఈ ప్రపంచంలో అమ్మ లాంటి వాళ్ళు లేరు నాన్న అన్నారు. అమ్మ సన్నిధి కాశీ అని చెప్పారు.